శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది 5 days ఆస్థా ట్రైన్లో రైల్వే వాళ్ళతో అనుబంధంతో ఇది చేయడం జరుగుతుంది. రామ భక్తులందరికీ కూడా ఆ రామ్లల్లను చూపించాలన్న ఒక మంచి ఉద్దేశంతో రామ భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆస్థా ట్రైన్ ఇది 5 రోజుల పాటు ఈ ట్రైన్ వెళ్తుంది. 2 రోజులు 36 hours జర్నీ ఉంటుంది, 24 hours అక్కడ. మొత్తం కూడా అక్కడ వ్యవస్థ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది. మేము దాని అరేంజ్మెంట్స్ కోసం ఇక్కడికి రావడం. ఫుడ్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఫుడ్, అకామిడేషన్ అన్నీ కూడా. ఎందుకంటే అందరూ ఈ రోజు ఉన్న పరిస్థితిలో వెళ్ళే పరిస్థితి లేదు. అందుకనే రైల్వే వాళ్ళతో అనుబంధం అయ్యి కొంత మనం మోడీ గారు ఇన్స్ట్రక్షన్స్తో మనం కొంతమందిని పంపించడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రామ భక్తులకు శుభదినం. జనవరి 22న ఏదైతే మళ్ళీ అయోధ్యలో శ్రీరాముడు బాలరాముడు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత తెలంగాణ నుండి మొట్టమొదటి ట్రైను ఈరోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. 500 సంవత్సరాల నిరీక్షణ, లక్షలాది మంది కరసేవకుల ప్రాణత్యాగంతో అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ చూడడం అనేది ఈ తరం ప్రజలందరూ కూడా అదృష్టమే. వాళ్ళు ఏదో పూర్వజన్మ సుకృతం అయితేనే మనం అందరం కూడా ఈ సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశంలోని నలుమూలల నుండి అయోధ్యకు రాముడి దర్శనం గురించి ట్రైన్లు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ ట్రైన్లో 50% సబ్సిడీ తోటి ఈ ట్రైన్ కల్పించిన రైల్వే శాఖకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు అద్భుతమైన సౌకర్యాలతోటి వాళ్లకు ఇక్కడ ఫుడ్ పాకెట్లు ఇచ్చి అక్కడ ట్రైన్ ఇన్ఛార్జు, కోచ్ ఇన్ఛార్జులతోటి మొట్టమొదటి ట్రైను అద్భుతంగా ఇలా బయలుదేరింది. ఈ కార్యక్రమాన్ని మంచిగా బ్రహ్మాండంగా నిర్వహించిన కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. రైల్వే బోర్డు దాదాపు 30 ట్రైన్లను అలాట్ చేయడం జరిగింది. 5వ తారీఖు నుంచి దాదాపు 29వ తారీఖు మార్చి వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఇవాళ 5వ తారీఖు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో దాదాపు 1344 సీట్లు ఉంటాయి, బర్తులు ఉంటాయి. వీళ్ళందరికీ కూడా బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కోచ్కి ఒక ఇన్ఛార్జ్ పెట్టడం, వాళ్ళంతా కూడా క్షేమంగా వాళ్ళని తీసుకురావడానికి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళని రిసీవ్ చేసుకొని అక్కడ వసతి ఏర్పాటు చేయడం, అక్కడ భోజనం ఏర్పాటు చేయడం, దర్శనం చేయించడం, మళ్ళీ తిరిగి ట్రైన్లో ఎక్కించి క్షేమంగా మళ్ళీ సికింద్రాబాద్ తీసుకురావడం జరుగుతుంది. ఈ రకంగా 4 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ సాయంత్రం పోతే మరి 18వ తారీఖు నాడు, మన 9వ తారీఖు నాడు వెంటనే 7వ తారీఖు నాడు నైట్కు రావడం జరుగుతుంది. అంటే ఇది మన ముందే రిజర్వేషన్ చేసుకోరు సార్ భక్తులు, లేకపోతే మీరే డైరెక్ట్ ఇస్తున్నారు? ఎట్లా ఇక్కడ వచ్చినాక టికెట్స్? భక్తులు 1800 రూపాయలు పెట్టి రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా ముక్కుమడిగా వాళ్ళందరూ కూడా ముక్కుమడిగా రిజర్వేషన్ చేసుకోవాలి. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క అసెంబ్లీకి దాదాపు 190 మంది లెక్క ఇవాళ వాళ్ళందరూ కూడా తయారై రావడం జరుగుతుంది. ఫ్రీ అని చెప్పేసి ఇంతకుముందు అనౌన్స్ చేశారు, ఇది ఫ్రీయా లేకపోతే టికెట్ తీసుకోవాలి? రామభక్తులు ఎవరు కూడా ఫ్రీ లేదు, పూర్తి ఛార్జీలతో పోయి రావడం జరుగుతుంది. వాళ్ళకి అవసరమంటే ఏర్పాట్ల విషయంలో కొంత సహకరించడం జరుగుతుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రతి హిందూ బంధువు కూడా గర్వపడే విధంగా ఆ రోజు కూడా మేము కరసేవకులు టైగర్ నరేంద్ర గారు వెంబడి ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళాం. కరసేవ చేసుకొని వచ్చిన తర్వాత రామభక్తులకు మోదీ గారి నాయకత్వంలో ఈరోజు అయోధ్యకు మేము వెళ్తున్నామంటే ఫస్ట్ బ్యాచ్. ఈ బ్యాచ్ మా అందరి కూడా అదృష్టవంతులమని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలుకొలుపు ఒక జాతి. ఈ జాతి ఔన్నత్యాన్ని కాపాడడానికి, ఈ ధర్మాన్ని కాపాడాలంటే ఆ రాముడే. చరిత్రలో యుగాలైనా కూడా రాముని యొక్క చరిత్ర ఎవరు కూడా మరవరు కూడా. కాబట్టి అలాంటి రాముణ్ణి ఏదైతే కొంతమంది మాట్లాడుతున్నారో ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకొని భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడే, సనాతనమైనటువంటి ధర్మాన్ని
కాపాడేటందుకు హిందూ బంధువులందరూ కూడా ఒకటైతున్నారు. కాబట్టి అయోధ్యకు వెళ్ళేటువంటి ప్రతి కరసేవకుడు కూడా ఆనాడు కరసేవకులకు మరణించినటువంటి వారికి ఆత్మ శాంతిస్తుందని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు మేము అయోధ్యకు వెళ్ళి ఆ రాముని ఒకటే కోరుతాం, కరసేవలో చనిపోయినటువంటి వారికి ప్రడాగ సంతాపాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేస్తాం. ఆనాడు మాకు అవకాశం వచ్చింది, ఈనాడు ఆ రాముని చూసేటువంటి అవకాశం మాకు వచ్చింది. కాబట్టి ప్రతి రామ భక్తులు కూడా ఈనాడు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం వెళ్తున్నామంటే ఇక్కడ ప్రతి కరసేవకుడు కూడా, ప్రతి హిందూ బంధువు కూడా వచ్చేటువంటి కార్యకర్తల పట్ల ఉత్సాహం ఎలా ఉందంటే రాముని ఎప్పుడు మేము దర్శించుకోవాలా, రాముని ఎప్పుడు చూడాలా, 10 రోజులు లేట్ అయినా మా ఆత్మ మాత్రం అయోధ్య వైపు ఉంది. ఆనాడు కరోనాలో చనిపోయేటువంటి పరిస్థితిలో నేను కరసేవకునిగా రాముని చూసిన తర్వాతనే నేను మరణిస్తానని డాక్టర్ చెప్పాను. ఇది నా కళ నిజమైంది. నా పిల్లలకు కూడా అయోధ్య అనే పేరు పెట్టుకున్నాను, నా బిడ్డకు హిందూ అని పేరు పెట్టుకున్నాను, నా కొడుకు శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నాను, నా పెద్ద బిడ్డకు స్వప్న అని పేరు పెట్టుకున్నాను. నా కళ నెరవేరింది. నా మనమడు విరాట్ భరత్, నా మనమరాలు వీక్షిత్ సుష్మా స్వరాజ్, నా మనమడు వీక్షిత్ వాజ్పేయి. కాబట్టి ధర్మం కోసం జీవిస్తాం, ధర్మం కొరకు మరణిస్తాం. ఈ దేశం కోసం జీవించేటువంటి, ధర్మం కోసం జీవించేటువంటి వేలాది మంది కార్యకర్తల యొక్క ఆశీర్వాదాలతోటి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ 400 సీట్లతో గెలుస్తాడని చెప్పని మేము అనుకుంటున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు ఎంత ఆనందకరమైన వాతావరణం అంటే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రాముని గృహ నిర్మాణం జరిగి రాముడిని ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇవాళ భక్తులందరూ ఎంతో సంతోషంగా వారి దర్శనానికి వెళ్తున్నారు. రాముడు మనవాడు, దేవుడి కంటే కూడా మన పూర్వీకుడు, మన నాన్న, మన అన్న, మన తండ్రి, ఈ విధంగా అనుకొని కోకొల్లలుగా ఇవాళ రాముని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో సికింద్రాబాద్ నుంచి మొదట స్పెషల్ రైలు అనేది అయోధ్యకు బయలుదేరుతుంది. ఈ దర్శనానికి ముందు ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రాంతంలో ప్రతి పార్లమెంటు నుంచి 1400 మందిని, అంటే పార్లమెంటుగా నియోజకవర్గాల వారీగా చూస్తే 7 నియోజకవర్గాలకి తీసుకువెళ్ళడం మొదట ట్రైన్ ప్రకారం జరుగుతుంది. అలా నియోజకవర్గంలో 200 మంది, అలా మొత్తం స్పెషల్ ట్రైన్లో 1400 మందిని 20 బోగిలుగా ఏర్పాటు చేసి వారికి అన్ని ఏర్పాట్లు, అంటే దర్శనానికి వెళ్ళే రైలులో సకల వసతులని కలిగించి దర్శనం అనంతరం మళ్ళీ రిటర్న్ రావడానికి కూడా కలిపిన ఛార్జీలు వేసి ఎంతో జాగ్రత్తగా వారికి ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్న మన సౌత్ సెంటర్ అంటే ఇండియన్ రైల్వే వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఈ విధంగా భక్తులకు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని చూసి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు చెప్పాలి. వీరందరికీ స్వాగతం పలుకుతూ ఈ రైల్లో వెళ్ళే వారికి స్వాగత కార్యక్రమము, అలాగే వీరు వెళ్ళినాక వారికి వీళ్ళకి ఏంటంటే బాయ్ అంటే ఒక సెండ్ ఆఫ్ వీడ్కోలు చెప్పడానికి మేము భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా నుంచి వచ్చిన మహిళలము. నా పేరు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలుగా ఇక్కడికి వచ్చాము. దీనికి కూడా చాలా సంతోషపడుతున్నాము. తదనంతర ట్రైన్లో కూడా మేము కూడా ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకొని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం నుంచి, అందులోని మా యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఈ యొక్క ప్రత్యేక రైలు 1400 మంది రామభక్తులతో ఈరోజు బయలుదేరి వెళ్తున్న శుభ సందర్భంగా నిజంగా మా యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో చాలా సంతోషకరమైన పరిణామం. ఏదైతే ఈ యొక్క రామ జన్మభూమి కరసేవలో మేము అప్పట్లో గతంలో 1992లో మేము యువ మోర్చాలో ఉండడం జరిగింది. యూత్ అంతా గురించి ఆ సమయంలో మేము కరసేవకు వెళ్ళడం జరిగింది. నిజంగా ఆ రోజు జరిగినటువంటి శుభ పరిణామం ద్వారా ఆ రోజు మేము వేసిన బీజం మూలంగా మాలాంటి కార్యకర్తలందరూ కూడా యూత్ అంతా కూడా ఈరోజు ఆ యొక్క నిర్మాణం పూర్తి చేసుకొని ఈరోజు కరువులో పండుగ రామ జన్మభూమిలో ఈరోజు వీళ్ళు వెళ్తున్న సందర్భం వీళ్ళందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరంతా కూడా చక్కగా దర్శనం చేసుకొని తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసలు మేము బతికుండగా శుభ పరిణామం చూస్తామా లేదనుకో టీవీలో కత్తుకుపోయి చూడడం జరిగింది. ఆ రోజు సాయంత్రం వరకు కూడా మేము టీవీలోనే ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని తిలకించడం జరిగింది.
అదంతా కూడా నిజంగా దైవ కార్యక్రమం కాబట్టి మేమంతా కూడా చాలా ఆనందంగా ఆ రోజు కష్టపడడానికి ప్రతిఫలం దక్కింది. దేవుడు ఈ రూపంగా చేసినందుకు మేమంతా కూడా ఆ రోజు పండుగ వాతావరణంలో ఇంట్లో దీపాలు వెలిగించుకొని, ఇంటికి లైట్లు వెలిగించుకొని, సీరియల్ బల్బులు వేయించుకొని మొత్తం కూడా భారతదేశం అంతా కూడా పండుగ వాతావరణంలో పండుగ చేసుకున్నాం మేము రామనవమి ఆ రోజు.